Let's turn to 2 Timothy chapter 2 verse 7. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి తీద్దామండి. 2 Timothy chapter 2 verse 7. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. Reflect on what I am saying, for the Lord will give you insight into all this. నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. Let's look to God in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. Loving Heavenly Father, we praise you. We thank you for the wonderful opportunity that you have given to us to study your word. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుట కొరకే, అధ్యయనం చేయుటకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకే, తరుణం కొరకే మీకు వందనాలు. Lord, we understand that your word is like a rich mine. మా ప్రభువా, మీ యొక్క వాక్యము అది ఎంతో ఐశ్వర్యముతో నిండినటువంటి గని వంటిదిగా ఉన్నదని ఒప్పుకుంటున్నాం. Lord, we need the help of the Holy Spirit to understand and to know the deeper things of your word. మా ప్రభువా, మీ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులను గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాము. Lord, we are only mere human beings and our knowledge is limited to understand your word. ప్రభువా, మేము కేవలము మానవ మాత్రమే ఉంటున్నాం. మీ వాక్యాన్ని గ్రహించుటకు మా జ్ఞానం ఎంతో పరిమితమైంది. Without your help we are nothing, Father. ప్రభువా, మీ యొక్క సహాయం లేకుండా ప్రభువా మేము ఏమీ చేయలేము. Lord, we commit ourselves to your loving hands. ప్రభువా, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. Hide us behind the cross and may you be seen by everyone who listens to this message. మా ప్రభువా, మీరే మమ్మల్ని సిలువ చాటున మరుగుపరుచుకునండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మాత్రమే చూచుదురుగాక, మీ యొక్క స్వరం మాత్రం విందురుగాక. Lord, help us to listen to your still small voice. ప్రభువా, మీ యొక్క మెల్లనైన మధురమైనటువంటి స్వరమును మా ప్రభువా వినుటకు సహాయం చేయండి. Let's help us to heed to the exhortation and encouragement that you would bring to us. ప్రభువా, మీరు మాకు తీసుకుని వచ్చేటటువంటి ప్రోత్సాహన మరియు హెచ్చరికలను మా ప్రభువా మేము ఆలకించుటకు సహాయం చేయండి. Lord, kindly make this time a great blessing. ప్రభువా, ఈ సమయం మాకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా చేయండి. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. We understood about recalling the past. In the earlier weeks we thought about recalling the past. గతించినటువంటి వారాల్లో మనము గతమును స్మరించుకొనుట, జ్ఞాపకము చేసుకొనుట అనేటటువంటి విషయాలను మనం ధ్యానించాం. And later, secondly, we understood about remembering our leaders. రెండోదిగా మనము మన నాయకులను జ్ఞాపకము చేసుకొనుట అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాం. And today we will think about reflecting on live examples from the life or life examples. ఈ దినాన సజీవమైనటువంటి మాదిరుల గురించి వాటిని తలపోసుకునుట అనేటటువంటి అంశాన్ని ధ్యానించుకుందాం. We can also say we will learn about life lessons. జీవిత పాఠములను నేర్చుకుందాము అనేటటువంటి అంశాన్ని చూసుకుందాం. And Paul brings an analogy in the writing that he had written to Timothy. పౌలు తిమోతికి రాసినటువంటి ఒక మాటల్లో ఒక వివరణ, ఒక పోలికను మనం చూస్తూ ఉంటున్నాం. And he of course brought a lot of examples. అనేకమైనటువంటి ఉదాహరణలు పౌలు ఇక్కడ ఈ పత్రికలో రాశాడు. But 3 examples stand out from chapter 2. అయితే 2 ఉదాహరణలు 2వ అధ్యాయంలో మరి విశేషంగా మనము గమనించవచ్చు. 3 examples. లేక 3 ఉదాహరణలు, and we will look at them. అయితే ఈ ఉదాహరణను మనము చూసుకుందాం. They are very very common things that anybody would have noticed. ఎవరైనా గమనించగలిగినటువంటి సామాన్యమైనటువంటి విషయాలు ఇవి. But Paul, with the help of the Holy Spirit, brings profound teaching through these examples. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా పౌలు ఈ యొక్క ఉదాహరణల ద్వారా లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. So we will read chapter 2 verses 4, 5 and 6. 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. Okay, first we will read verse 4. మొట్టమొదటిగా 4వ వచనాన్ని చదువుకుందాం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. And Paul brings out here
the example of a soldier. పౌలు ఈ మాటల్లో ఒక సైనికుని యొక్క ఉదాహరణను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. But by bringing these examples to the notice or to the attention of Timothy, he was bringing great encouragement to him. ఈ యొక్క ఉదాహరణ తీసుకుని వచ్చుడు ద్వారా తిమోతికి ఎంతో ప్రోత్సాహమును కలుగజేస్తూ ఉంటున్నాడు. So the first one is about a soldier. మొట్టమొదటిది సైనికుడు. Now we will read verse 5. ఇప్పుడు 5వ వచనం చదువుకుందాం. Similarly, anyone who competes as an athlete does not receive the victor's crown except by competing according to the rules. 5వ వచనము, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. Okay, in this verse, Paul brings the concept of or the thoughts about an athlete. ఈ మాటల్లో పౌలు ఒక క్రీడాకారుడు, పోటీల్లో పాలు పొందే క్రీడాకారుని గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. And we will read verse 6. 6వ వచనం చదువుకుందాం. The hard-working farmer should be the first to receive a share of the crops. పాటుపడు వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసి ఉన్నవాడు. So here he draws the attention of Timothy to a farmer. ఇక్కడ పౌలు తిమోతి యొక్క దృష్టిని ఒక వ్యవసాయకుడు, ఒక రైతు వైపు మరలిస్తూ ఉంటున్నాడు. There are three important things from these three different categories of people. ఈ 3 రకాల మనుషుల నుండి మనము ప్రాముఖ్యమైనటువంటి పాఠములను నేర్చుకోవచ్చు. The first one is about soldier. మొట్టమొదటిది సైనికుడు. He pleases the captain. అతడు తనకు దండునందు చేర్చుకున్న వాడిని సంతోషపరచును. He pleases. అతడు దండునందు చేర్చుకున్న అధికారికి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. Second one, రెండవది it's about athlete. క్రీడాకారుడు. He practices to compete. అతడు పోటీలో పాలు పొందడానికి ఎంతో అభ్యాసం చేస్తాడు. Third one is about farmer. మూడవది ఒక వ్యవసాయకుడు. He patiently waits after working hard. కష్టపడి పని చేసిన తర్వాత సహనముతో అతడు వేచి ఉంటాడు. What does he wait for? దేని కొరకని వేచి ఉంటాడు? He waits for a good harvest. ఒక మంచి పంట కొరకై వేచి ఉంటాడు. So there are three people in whom we see some important things. మనము ప్రాముఖ్యమైనటువంటి విషయములు గమనించేటటువంటి ఈ 3 మనుషులు ఉంటున్నారు. The first one is soldier. మొట్టమొదటి వాడు సైనికుడు. He tries to please his officer or his captain or his commander. తన అధికారి, తనకు కమాండర్ గా ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. And second one is about athlete. రెండవది క్రీడాకారుడు. He practices very well that he will be able to compete well. అతడు చక్కగా పోటీలో పాలు పొందటానికి ఎంతో కష్టపడి ప్రయాసపడతాడు. The third one, మూడవది, after working hard, a farmer patiently waits to receive a good harvest. ఒక వ్యవసాయకుడు చాలా కష్టపడిన తర్వాత తను మంచి పంట కొరకై అతడు కనిపెట్టుకొని ఉంటాడు. And not only these things, we will also get to know some more details about each of the categories. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే విషయాలు కూడా వీరి గురించి మనము గమనించవచ్చు. We will think about soldier first. మొట్టమొదటిగా సైనికుని గురించి మనం ఆలోచిద్దాం. Why does Paul bring the analogy of a soldier? ఎందుకని ఒక సైనికుని యొక్క పోలికను లేకపోతే ఉదాహరణను పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు? And there are many things that we can think about when we think about a soldier. ఒక సైనికుని గురించి మనం ఆలోచించినప్పుడు అనేక విషయాలు మనము గమనించవచ్చు. But Paul enlists only a few things in the verses that he mentioned about soldier. అయితే సైనికుని గురించి రాసినటువంటి ఈ వచనాల్లో కొన్ని విషయాలు మాత్రమే పౌలు తెలియజేస్తా ఉంటున్నాడు. Okay, we will read verse 3. 3వ వచనం చదువుదాం. Join with me in suffering like a good soldier of Christ Jesus. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. So who is the captain here? ఇక్కడ సైన్య అధికారి ఎవరండి? Who is the commander? ఇక్కడ సైన్యాధ్యక్షుడు ఎవరు? Who is the one who gives instruction? ఇక్కడ సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు? It's none other than Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. So it's made crystal clear here. ఇక్కడ ఈ విషయం ఎంతో తేటగా తెలియజేయబడతా ఉంది. And Paul is telling, పౌలు అంటూ ఉన్నాడు, you need to be like a soldier. నీవు ఒక సైనికుని పోలిన వాడవై ఉండాలి. What kind of soldier? ఎటువంటి సైనికుడు? Paul actually qualifies the soldier here. ఇక్కడ పౌలు ఆ సైనికుడికి ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేస్తా ఉన్నాడు. Like a good soldier. మంచి సైనికుని వలె
but there could be two different kinds of soldiers, రెండు రకాల సైనికులు ఉండవచ్చు. bad soldier and good soldier. అనగా చెడ్డ సైనికులు మరియు మంచి సైనికులు. Maybe a lazy soldier or an active and alert soldier. సోమరి అయినటువంటి సైనికుడు, తర్వాత చురుకైనటువంటి పదునైనటువంటి సైనికుడు. Indisciplined soldier and disciplined soldier. క్రమశిక్షణ లేని సైనికుడు మరియు ఒకవైపు క్రమశిక్షణ కలిగినటువంటి So he is సైనికుడు. summing up in one word, that is good. ఆయన ఈ గుణాలన్నింటినీ సమీకరించి ఒక్క మాటలో మంచి సైనికుడు అని తెలియజేస్తా ఉన్నాడు. And he is now exhorting Timothy to be like a good soldier. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఒక మంచి సైనికుని వలె నీవు ఉండాలి అని ప్రోత్సహిస్తా What's ఉంటాడు. the first thing that he talks about when he talks about soldier? సైనికుడి గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మొదటి విషయం ఏంటి? Suffering. శ్రమలు. Join with me in suffering like a good soldier of Christ Jesus. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే నాతో కూడా శ్రమ అనుభవించుము. Why is he mentioning about suffering when he is talking about a soldier? ఒక సైనికుడి గురించి ప్రస్తావిస్తూ శ్రమల గురించి ఎందుకని పౌలు తెలియజేస్తా ఉన్నాడు? When we think of a soldier, మనం ఒక సైనికుడి గురించి ఆలోచించినప్పుడు we think of a difficult life. ఒక కఠినమైనటువంటి ప్రయాసముతో కూడినటువంటి జీవితము ఆలోచిస్తాం. In the normal time, a soldier will have a relatively comfortable life. సాధారణంగా సమాధాన సమయంలో అటువంటి సమయంలో ఒక సైనికుడు ఒక సౌఖ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. But in the wartime, he has to be ready for any eventuality. అయితే యుద్ధ సమయంలో ఏ విషయం కొరకైనా అతడు సిద్ధంగా ఎదుర్కోవడానికి ఉండాలి. At times he may have sleepless nights. కొన్నిసార్లు నిద్ర లేని రాత్రులు ఉండవచ్చు. At times he may have to walk on a rough terrain. కొన్నిసార్లు ఏమాత్రము సమానము లేనటువంటి భూమి మీద నేల మీద గరుకు నేల మీద నడవవలసి వచ్చు. At times he may have to walk on hills and cliffs. కొన్నిసార్లు కొండలు కోనల మీద ఎక్కి ప్రయాణం చేయవలసి రావచ్చు. The life may be at stake at times. అదే సమయంలో అనేక సమయాల్లో ప్రాణము పోయేటటువంటి అపాయమైన పరిస్థితులు ఉండవచ్చు. Anything could happen to him. కనుక సైనికునికి ఏ సమయంలో ఏదైనా సంభవించవచ్చు. That's the reason Paul is mentioning the first thing about soldier is that it is suffering. అందుకొరకే పౌలు సైనికుడి గురించి తెలియజేస్తూ శ్రమల గురించి తెలియజేస్తా ఉన్నాడు. He has to be ready to endure suffering. శ్రమలను సహించడానికి సైనికుడు సిద్ధముగా ఉండాలి. But the beautiful thing about Paul is that Paul's writing also is that Paul is often quoting his own example. అయితే పౌలు యొక్క జీవితంలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి విషయం ఏంటంటే తాను తెలియజేస్తున్నటువంటి విషయాల్లో తన సొంత విషయాన్ని తన సొంత మాదిరిని కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. He says, join with me in suffering. ఆయన అంటున్నాడు, నాతో కూడా శ్రమ అనుభవించుము. Unless he was like a good soldier, he would not have said to Timothy to join with him like a good soldier. పౌలు మంచి సైనికుడు అయి ఉండని ఎడల అతడు తిమోతిని నావలే మంచి సైనికుడిగా శ్రమను అనుభవించు అని చెప్పి ఉండేవాడు కాదు. He went through sufferings, he endured sufferings. అతడు శ్రమలను సహించాడు, ఎన్నో శ్రమల అనుభవం గుండా వెళ్ళి ఉంటున్నాడు. Sometimes the sufferings were very, very severe. కొన్నిసార్లు పౌలు అనుభవించినటువంటి శ్రమలు అవి ఎంతో తీవ్రమైనవి. And we can even describe them as persecutions. అంతేకాకుండా అవి శ్రమలతో మనం పోల్చవచ్చు. Why do we suffer when we follow Christ? క్రీస్తును మనం వెంబడించినప్పుడు ఎందుకు మనకు శ్రమలు సంభవిస్తాయి? Why do we suffer when we take his command or when we obey his commands? ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటించేటటువంటి సమయంలో ఎందుకని మనకు శ్రమలు సహిస్తాయి? Because we are involved in gospel proclamation, we will suffer. ఎందుకంటే మనము సువార్త ప్రకటించేటటువంటి ప్రక్రియలో ఉంటున్న కారణాన్ని బట్టి మనము శ్రమలను సహిస్తాం. Because gospel confronts people. ఎందుకంటే సువార్త మనుషులను అది ఎదురిస్తుంది, మనుషుల మీద దాడి చేస్తుంది. Gospel talks about the private sinful life. సువార్త రహస్యంగా ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని అది ఎత్తి చూపిస్తుంది. But on the contrary, world accommodates sin. అయితే ఇంకొక వైపు చూస్తే లోకము పాపముతో రాజీపడి పాపమును సహించేదిగా ఉంది. Gospel talks about judgment. సువార్త దేవుని తీర్పు గురించి మాట్లాడుతుంది. And but the world does the contrary. అయితే లోకము తీర్పు లేదు, సుఖంగా ఉండవచ్చులే అని అంటుంది. Gospel talks about salvation through Lord Jesus Christ alone. అయితే సువార్త రక్షణ కేవలం యేసు ప్రభువారి ద్వారానే అని తెలియజేస్తుంది. But the world talks about many ways. అయితే లోకము
అనేక రీతిలుగా నువ్వు రక్షణ పొందవచ్చు అని తెలియజేస్తుంది. In the same epistle, ఇదే పత్రికలో epistle to 2 Timothy, or second epistle to Timothy, తిమోతికి రాసిన రెండవ పత్రికలో chapter 3 verse 12, 3:12 Paul says that పౌలు అంటాడు, whoever desires to live a godly life will have to suffer. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. And it's inevitable. ఇది వాస్తవం, ఇది జరగవలసిందే. And if we want to live a godly life for Lord Jesus Christ, and definitely we will have to suffer. కనుక యేసు ప్రభు కొరకై మనము దైవ భక్తితో జీవించగోరినట్లయితే శ్రమలను ఖచ్చితంగా సహించవలసిందే. The other day I was thinking about a great example that we have in the Bible, one of the great examples. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప మాదిరి అయినటువంటి వ్యక్తి గురించి నేను ధ్యానిస్తూ వచ్చాను. On Luke's Gospel chapter 3 లూకాసు వార్త 3వ అధ్యాయంలో verse 15. 3:15 Luke's Gospel లూకాసు వార్త chapter 3, 3వ అధ్యాయము maybe we will read verses 19 and 20. 19-20 వచనాలు చదువుకుందాం. Yeah. అయితే చతురాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలా ఉన్నట్టు అతడు యోహానును చెరసాల్లో వేయించెను. He did many evil things, ఈ హేరోదు అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేశాడు. but he added one more thing here. అయితే అవి చాలా ఉన్నట్టు ఇంకొకటి అధికంగా చేస్తా ఉన్నాడు. What did he do to John? ఇప్పుడు యోహానుకు అతడు ఏం చేశాడండి? He locked John up in prison. అతన్ని చెరసాల్లో వేయించాడు. What was the reason? దీనికి ఉన్న కారణం ఏంటి? Because he pointed out the sinful life of King Herod. హేరోదు రాజు యొక్క పాపముతో నిండిన జీవితాన్ని ఎత్తి చూపించాడు. If you want to live a godly life, నువ్వు దైవభక్తి కలిగిన జీవితం if you want to proclaim gospel which confronts the sinful life of people, మనుషుల్లో ఉన్నటువంటి పాప జీవితాన్ని ఎత్తి చూపించేటటువంటి సువార్తను ప్రకటించగోరినట్లయితే, and we may have to, you have to go through suffering. మనము శ్రమలను సహించవలసి ఉంటుంది. So the first thing that we learn about the soldier is that soldier will suffer. మనము సైనికుడి గురించి నేర్చుకునేటటువంటి మొదటి విషయం ఏంటంటే సైనికుడు అనేక శ్రమలను సహిస్తాడు. I think probably that's the reason government gives a lot of provisions to them to compensate the kind of suffering that they go through. అందుకొరకే ప్రభుత్వం వారు సైన్యములో చేరినటువంటి సైనికులకు అనేక రకాల వసతులను అనేక సదుపాయాలను కల్పిస్తూ ఉంటుంది. And it provides a canteen. వారికి క్యాంటీన్ వ్యవస్థ కల్పిస్తారు. And various items they can buy at a cheaper rate. అనేకమైనటువంటి వస్తువులు తక్కువ ధరకే వారు కొనుక్కోగలరు. Why does the government do? ఎందుకని ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉంది? Because they endure suffering. This is how government tries to compensate. ఈ సైనికులు అనేక శ్రమలను సహిస్తా ఉన్న కారణాన్ని బట్టి వారికి అదనపు సహాయం అందించాలని ప్రభుత్వం ఇటువంటి వసతులు కల్పిస్తుంది. First Peter also writes elaborately on this matter. పేతురు కూడా ఈ సైనికుని గురించినటువంటి విషయము ఎంతో విపులముగా రాస్తా ఉంటున్నాడు. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 4, 4వ అధ్యాయము verse 12 onwards, a few verses. 4వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చూసుకుందాం. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 4, 4వ అధ్యాయము verse 12 onwards. 12వ వచనం మొదలుకొని, Yeah. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. Verse 16 we will read. 16వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. Actually Peter uses very nice words or phrases to describe the kind of sufferings that the believer goes through. విశ్వాసులు పొందేటటువంటి శ్రమలను వివరించడానికి పేతురు చక్కటి పదాలను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. Fiery ordeal, అగ్ని వంటి శ్రమలు, and insults, నిందలు, shame, అవమానము. So different kinds of things the believers may go through if they want to listen to the command of their captain, Lord Jesus Christ. వారి అధికారి అయినటువంటి యేసు ప్రభువారికి ఆజ్ఞకు లోబడి జీవించగోరినట్లయితే ఇటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా క్రైస్తవులు వెళ్తారు అని
పేతురు తెలియజేస్తా ఉన్నాడు. By projecting a soldier, Paul is trying to teach lessons to Timothy. పౌలు ఒక సైనికుని విషయాన్ని మాదిరిని చూపిస్తూ తిమోతికి అనేకమైన పాఠాలు నేర్పించగోరుతా ఉన్నాడు. The second important thing that Paul records here about soldier is the entanglement. రెండవ విషయము సైనికుడి గురించి పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే Verse 4. 4వ వచనంలో No one serving as a soldier gets entangled in civilian affairs. Yeah. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. The Greek word for entanglement is empleko. ఈ చిక్కుకొనుట అనే దానికి గ్రీక్ పదము Empleko. ఎంప్లేకో. It means intertwined. అనగా చిక్కుకొని పడడము, ముడిపడి ఉండడము, interconnected. లేకపోతే ఒకదాంతో ఒకటి పొందిక కలిగి ఉండడం. Supposing you want to go forward and something actually pulls you back because you are tied up to that. నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు కానీ ఏదో నిన్ను వెనుకకు లాగుతున్నట్లు దాంతో నీ కనెక్షన్ ఉన్నట్లుగా ఉంటుంది. And it's not just a rope pulling you, but actually you are entangled. That means you are intertwined with various things. అయితే ఏదో తాడు నిన్ను వెనుకకు లాగడం కాదు కానీ నీవు వేరే వాటితో ముడిపడి ఉన్న కారణాన్ని బట్టి అది నిన్ను వెనుకకు లాగుతా ఉంటుంది. And so that's how the soldier doesn't like to get entangled, but rather wants to fulfill his responsibility or duty. అందుకొరకే సైనికుడు ఇహలోక జీవన వ్యాపారంలో చిక్కుపడడానికి ఇష్టపడాడు, కానీ తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్తాడు. Actually, there are certain encumbrances or entanglements that are very necessary and inevitable to us while we live our life in this world. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాలు మనకు ఎంతో అవసరమై ఉంటున్నాయి, వాటిని మనం వదులుకోలేము. We will have family. మనకు కుటుంబాలు ఉంటాయి. And we need relationships. మనకు సంబంధాలు అవసరము. We will have neighbors and friends. మనకు ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఉంటారు. We will have people in the society. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి వారు ఉంటారు. At times we may have aged parents. కొన్నిసార్లు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. We may have sick siblings. లేకపోతే కొన్నిసార్లు మనకు అనారోగ్యంతో ఉన్నటువంటి తోబుట్టులు ఉంటారు. If we are working in an office, we have responsibility in the office. ఉద్యోగం చేస్తున్నట్లయితే మనం పనిచేసే ఉద్యోగాల్లో మనకు బాధ్యతలు ఉంటాయి. These are all common. ఇవన్నీ కూడా ఈ చిక్కులు మనం కలిగి ఉంటాం. And we need to have them. అవి మనకు అవసరమే. But at the same time, అదే సమయంలో we should not be too much bogged down by them. Then if we are bogged down too much by them, then we will not be able to serve our Lord. అదే సమయంలో వాటి ద్వారా ఎక్కువగా ఒత్తిడిలోనికి మనం గురి కాకుండా ఉండాలి. లేని ఎడల మనము మన అధికారి అయినటువంటి ప్రభువును మనం సంతోషపెట్టలేము. Lord Jesus Christ prayed a prayer for his disciples. యేసు ప్రభువారు ఆయన తన శిష్యులకు కొరకు ఇలాగ ప్రార్థన చేశాడు. John's Gospel, యోహాను సువార్త chapter 17 verse 15. 17వ అధ్యాయం 15వ వచనము. John's Gospel, యోహాను సువార్త chapter 17 17వ అధ్యాయం అండి, verse 15. 15వ వచనము. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. Yeah, just a minute. John's Gospel, chapter 17, verse 15. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. Yeah. My prayer is not that you take them out of the world, but that you protect them from the evil one. నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. When we live in this world, we will have different entanglements. మనం ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో వేరు రకాలుగా చిక్కులలో లేకపోతే ఒత్తిడిలోనికి మనం వస్తాం. But we should not have such entanglements that we will not be able to serve the Lord befittingly. అయితే అధికమైనటువంటి చిక్కుల్లో పడి మనం ప్రభువును తగిన రీతిగా మనం సేవ చేయలేకుండా ఉన్నటువంటి రీతిగా చిక్కుల్లో మనం పడకూడదు. So this talks about our prioritization. ఇది దేనిని మనం ప్రాధాన్యతలుగా కలిగి ఉండాలో దాని గురించి తెలియజేస్తా ఉంది. In spite of having all these encumbrances, we still need to find time and spare energy to serve the Lord. కనుక ఇటువంటి చిక్కులు మనకు ఉన్నప్పటికీ మనము సమయమును వెచ్చించి ప్రభువును సేవించడానికి మనం ముందుకు రావాలి. We cannot love anything more than Lord Jesus Christ. That's what Lord Jesus Christ indicated to the disciples. యేసు ప్రభువారు ఆయన శిష్యులతో కూడా చెప్పినటువంటి విషయము
తనకంటే దేనిని కూడా మనం అధికంగా ప్రేమించడానికి వీలు లేదు. The third important thing, మూడవ సైనికుడి గురించిన మూడవ ప్రాముఖ్యమైన విషయము pleasing the captain. దండులో చేర్చుకున్న వారిని సంతోషపరచుట, Pleasing the commanding officer. అధికారిని సంతోషపరచుట. On verse 4, 4వ వచనంలో no one serving as a soldier gets entangled in civilian affairs, but rather tries to please his commanding officer. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. There are many things involved in listening to the command of the commanding officer. ఈ అధికారి యొక్క మాట వినడంలో అనేక విషయాలు ఉంటున్నాయి. Trusting his plan. ఆయన ప్రణాళికలను నమ్ముట. The soldier simply trusts whatever the commander thinks and gives as a command. కనుక సైన్యాధికారి ఏదైతే ఆయన ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞలను సైనికుడు పూర్తిగా నమ్ముతాడు, విశ్వసిస్తాడు, వాటి ప్రకారమే ఆయన నడుచుకుంటాడు. He doesn't doubt. ఆయన ఏమాత్రమో అధికారి యొక్క ఆజ్ఞలను అనుమానించడు. And he implicitly obeys. అంతేకాకుండా వాటి ప్రశ్నించకుండా వెంటనే వాటికి లోబడతాడు, విధేయుడు అవుతాడు. So obedience is involved in that. కనుక అక్కడ విధేయత అనేది ఇమిడి ఉన్నది. At times that may be risky. కొన్ని సార్లు following the command could be risky. కొన్ని సార్లు అధికారి యొక్క ఆజ్ఞలను పాటించడము అది ఎంతో ప్రమాదకరంగా ఉండవచ్చు. The soldier may have to be sacrificial. సైనికుడు ఆయన త్యాగపూరితంగా ఉండాలి. But he obeys. అదే సమయంలో ఆయన లోబడుతూ ఉంటాడు. So there is obedience in it. కనుక ఇక్కడ విధేయత ఉన్నది. There is trust in it. అక్కడ విశ్వాసము, నమ్మకం ఉంది. There is sacrifice in it. అంతేకాకుండా త్యాగము కూడా ఉంది. And by doing all these things, he tries to please the commanding officer. ఈలాగున ఈ విషయాలన్నింటినీ చేయటం ద్వారా తన్ను దండులో చేర్చుకున్నటువంటి అధికారికి సంతోషం కలిగించడానికి ప్రయత్నిస్తాడు సైనికుడు. Timothy is encouraging this young minister of God. పౌలు ఈ యవనస్తుడైనటువంటి దేవుని దాసుని ప్రోత్సహిస్తూ ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. Second important example Paul brings to Timothy's attention is about athlete. పౌలు తీసుకొచ్చినటువంటి రెండవ ఉదాహరణ అది ఒక క్రీడాకారుని గురించినటువంటి ఉదాహరణ. In Greek the word that is used here is athleo. ఇక్కడ గ్రీక్ లో ఉపయోగించబడినటువంటి జట్టి అయినటువంటి వాడు అనే మాటకు ఉపయోగించబడిన మాట అథ్లియో. Athleo means anybody who competes in a war or in a sport event. అథ్లియో అనగా ఒక యుద్ధంలో పోటీ పడేటటువంటి వాడు, లేకపోతే పందెంలో పోటీ పడేటటువంటి వాడు అని అర్థము. So there will be some kind of a competition. అక్కడ ఒక పోటీ అనేది ఉన్నది. There will be a goal. అక్కడ ఒక గురి అనేది ఉంటుంది. So that's what involved in the affairs of an athlete. అదే ఒక క్రీడాకారుని యొక్క జీవితంలో అవి ప్రాముఖ్యమైనవి. But Paul brings out three important things in this verse. ఈ వచనంలో పౌలు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. Verse 5. 5వ వచనంలో Similarly, అదే రీతిగా anyone who competes as an athlete does not receive the victor's crown except by competing according to the rules. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. Actually, the word in some versions, the word that is used in the place of competing is striving. పోరాడుట అనేటటువంటి దానికి ఇంకొక మాట పోటీ పడడము అని కూడా ఉన్నది. No, striving means like straining yourself. పోరాడుట అనగా అది కుస్తీ పట్టడము అనగా ప్రయాసపడడం. That's right. And it's like going through a rigorous exercise. ఎంతో ప్రయాసముతో శ్రమనోర్చి అది సాగడం. So that's what is involved. అది ఒక క్రీడాకారుని యొక్క జీవితంలో మనం చూస్తాం. A rigorous exercise will be there with every person who wants to befittingly compete in an event. ఒక పోటీలో చక్కగా గెలుపు పొందడానికి పోటీ ప్రయాసపడేవాడు ఎంతో ప్రయాసముతో దాంట్లో అతడు నిమగ్నమై ఉంటాడు. Many commentators say that Paul probably would have been there in the time when Olympic games were taking place. ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నటువంటి సమయంలో పౌలు అక్కడ ఉండిండవచ్చు అని చాలా మంది వ్యాఖ్యానకర్తలు For not less than 1.5 years he was in Corinth. 1.5 సంవత్సరాలు పౌలు కొరింథీ పట్టణంలో ఉండినాడు. On those days Olympic games used to take place even in Corinthian city. ఆ దినాల్లో ఈ ఒలింపిక్ క్రీడలు అవి కొరింథీ పట్టణంలో కూడా జరిగేవి. In Athens also. అంతేకాకుండా ఏథెన్స్ పట్టణంలో కూడా జరిగేవి. So he would have definitely seen those athletes. ఖచ్చితంగా పౌలు
ఆ పోటీల్లో ఉన్నటువంటి ఆ క్రీడాకారులను అతడు గమనించవచ్చు. going for regular morning exercise, ఎంతో ఉదయమునే వారు చేసేటటువంటి వ్యాయామాలన్నింటినీ పౌలు గమనించవచ్చు. going through a rigorous training. ఎంతో కఠినమైనటువంటి ఆ యొక్క పరిశ్రమతో కూడినటువంటి ఆ యొక్క తరబీదును వారు పొందుతారు. Paul was not a soldier, పౌలు ఒక సైనికుడు కాదు, but he would have observed Roman soldiers. రోమా సైనికులను గమనించి ఉండవచ్చు. We don't have any record whether Paul participated in any Olympic games, ఒలింపిక్ పోటీల్లో పౌలు పాల్పొందాడని ఎక్కడ కూడా రాయబడలేదు. but he would have observed these Olympic athletes. ఖచ్చితంగా ఈ క్రీడల్లో పాల్పొందినటువంటి ఆ క్రీడాకారులను అతడు గమనించి ఉండవచ్చు. And I was reading about these Olympic athletes. ఈ ఒలింపిక్ గేమ్స్ లో పాల్పొందే వారి గురించి నేను చదువుతూ వచ్చాను. There were 3 conditions laid out for these Olympic athletes, particularly coming from Greece. They need to fulfill these conditions. ఈ గ్రీసులో జరిగేటటువంటి ఈ ఒలింపిక్ పోటీలో పాల్పొందిన వారికి ఆ క్రీడాకారులకు 3 ప్రత్యేకమైనటువంటి షరతులు ఉంటున్నాయి. They needed to take an oath. వారు మొట్టమొదటిగా ఒక ప్రమాణం చేసుకోవాలి. And of course, before their idol, that time. ఆ సమయంలో వారి దేవత విగ్రహం ముందు ప్రమాణం చేయాలి. First thing is that they needed to tell that they were real Greek citizens. మొట్టమొదటిగా వారు గ్రీకు పట్టణస్థులు, వారు నిజమైనటువంటి గ్రీకు పట్టణస్థులు అన్న విషయం కూడా తెలియజేయాలి. Second thing, రెండవది, they need to confess that they had at least 10 months training before they actually participate in the competition. ఆ పోటీలో పాల్పొందక ముందు కనీసం 10 నెలల తరబీదును వారు పొందారు అన్న విషయాన్ని తెలియజేయాలి. Third thing, మూడవది, and they need to accept that they would be disqualified if they don't compete according to the rules. నియమ ప్రకారము పోరాడకపోతే వారు They could be disqualified. వారిని తీసివేస్తారు అన్నటువంటి దానికి కూడా వారు ఏకీభవించాలి, అంగీకరించాలి. These were the conditions. ఇవి వారికి ఉన్నటువంటి షరతులు. Paul is also bringing those things here in this పౌలు verse. అదే విషయాన్ని ఇక్కడ ఈ వచనంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. They needed to rigorously train themselves. వారు ఎంతో శ్రమనోర్చి వారు తరబీదు పొందాలి. Not only that, అంత మాత్రం కాదు, they needed to follow the rules. వారు నియమాలను పాటించాలి. That's what he highlights here. అదే విషయాన్ని ఇక్కడ మరి విశేషంగా తెలియజేస్తా They ఉన్నాడు. need to compete according to the rules. వారు నియమ ప్రకారం పోరాడాలి. And third thing, మూడవది, there is a crown waiting for them. వారి కొరకే ఒక కిరీటము వేచి ఉన్నది. Actually, Paul, he was not speaking in the air. He was often quoting his own example. పౌలు ఏదో మాటలు వ్యర్థంగా మాట్లాడట్లేదు కానీ తన సొంత జీవితం యొక్క ఉదాహరణలే ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 4 verse 8. 4వ అధ్యాయము 8వ వచనంలో, See Paul, how he was following his own instruction in his life. తన సొంత జీవితంలో పౌలు ఏ రీతిగా ఈ యొక్క సూచనను పాటిస్తా ఉంటున్నాడు. 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. The righteous judge will award me on that day. నీతిగల న్యాయాధిపతి నాకు ఆ దినమున అనుగ్రహించును. What will he award? ఏమి అనుగ్రహిస్తారండి? A crown of righteousness. నీతి కిరీటము. So that's why he was also striving like an athlete. అందుకొరకే పౌలు కూడా ఒక క్రీడాకారుని వలె తన జీవితంలో ప్రయాసపడతా ఉన్నాడు, పోరాడుతా ఉన్నాడు. What's the thing that gives impetus to an athlete? ఒక క్రీడాకారుడు ఆయన్ను ముందుకు సాగడానికి ప్రోత్సహించి ఆయన్ను ప్రేరేపించేది ఏంటి? The award. ఆయన పొందే బహుమానము. Actually, Paul is not talking about the earthly award. పౌలు ఇక్కడ భూ సంబంధమైనటువంటి బహుమానం గురించి మాట్లాడట్లేదు. A crown made of jewelry and gold. ఏదో వెండి బంగారాలతో చేయబడినటువంటి కిరీటం గురించి మాట్లాడట్లేదు. Crown of righteousness. ఆయన నీతి కిరీటం గురించి మాట్లాడుతున్నాడు. And he is bringing all those things to the attention of Timothy. ఈ విషయాలన్నీ కూడా తిమోతి యొక్క దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాడు. Thirdly, మూడవది, he talks about farmer. ఆయన వ్యవసాయకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He mentions 2 things about him. వ్యవసాయకుని గురించి 2 విషయాలు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. First thing, మొట్టమొదటిది, a hard working farmer. ఆయన కష్టపడి ప్రయాసపడే వ్యవసాయకుడు. Not a lazy farmer. There could be some lazy farmers also. కొందరు సోమరులైనటువంటి రైతులు కూడా ఉంటారు. But he is talking about a hard working farmer. ఇక్కడ కష్టపడి చెమటోర్చి పనిచేసే రైతు గురించి పౌలు మాట్లాడుతాడు. If any farmer wants to get a good harvest, he would work hard. ఎవరైనా రైతు మంచి ఫలములు
పొందుకోవాలి అన్నట్లయితే అతడు ఎంతో కష్టపడి పనిచేస్తాడు. You also need to do that. That's what Paul was telling to పౌలు Timothy. తిమోతితో అంటున్నాడు, అలాగున ప్రతిఫలం పొందడానికి నీవు కూడా ప్రయాసపడాలి అని అంటున్నాడు. Actually, the word in Greek, kapiao, that means somebody who gets wearied, who gets tired, who really works hard. No? గ్రీకు భాషలో క్యాపియాకో అనగా ప్రయాసపడి చెమటోర్చి ఎంతగానో కృషించేటటువంటి ఆ విషయము. Who labors a lot and who gets into fatigue. ఎంతో చెమటోర్చి అలసట పడేంత వరకు పనిచేసేటటువంటి విషయం. That's what Paul did. అది పౌలు అదే పని చేశాడు. You need to do that. నీవు తిమోతి నీవు కూడా అలాగ చేయాలి. Work hard. కష్టపడి చెమటోర్చి పని What చేయాలి. happens if he works hard? If you శ్రమ- work hard, శ్రమనూర్చి నీవు కష్టపడి పనిచేస్తే ఏమవుతుంది? you will get a great harvest. నీకు గొప్ప పంట పండుతుంది. And before that, దానికి ముందు you also need to do one thing. దానికి ముందు నువ్వు కూడా ఒక పని చేయాలి. Like the farmer. వ్యవసాయకుని వలె Farmer, he tills the land. రైతు ఆయన పొలంను దున్నుతాడు. He prepares the soil. ఆ నేలనంతటిని భూమినంతటిని సిద్ధపరుస్తాడు. If necessary, he adds manure. దానికి అవసరమైతే దానికి ఎరువులను కలుపుతాడు. He sows the seed. తర్వాత విత్తనాలు నాటుతాడు. He waters the seed. వాటికి నీరు కడతాడు. Periodically, he waters the plants. అంతేకాకుండా పదే పదే వాటికి అవసరమైనప్పుడల్లా నీరు కట్టుతాడు. He sees the plants growing. ఆ మొక్కలు ఎదిగేటట్లుగా చూస్తాడు. And later, the plants bloom. తర్వాత ఈ మొక్కలు అవి వికసిస్తాయి, పూస్తాయి. And afterwards, he waits for the harvest. తర్వాత ఆయన ఫలము కొరకై, కోత కొరకై, పంట కొరకై కనిపెట్టుకుని ఉంటాడు. He needs extraordinary patience. ఇదంతటి కొరకై ఒక వ్యవసాయునికి, రైతునికి ఎంతో అధికమైనటువంటి సహనము, ఓపిక అవసరం. Hard work and patience. ఇక్కడ కష్టమూర్చి పని చేయడము, అదే సమయంలో సహనము కలిగి ఉండడం. And at the end, he would get a good harvest. ఇదంతా చేసిన తర్వాత చివరిలో అతనికి మంచి పంట పండుతుంది. He will be happy that he had put hard work into this. దీనంతటి కొరకే నేనెంతో ప్రయాసం వెచ్చించాను అని దానికి బట్టి అతడు సంతోషిస్తాడు. He will be joyful after waiting patiently for getting the harvest. ఈ పంట అంతా వచ్చిన తర్వాత, సహనంతో వేచిన తర్వాత అతడు ఎంతో సంతోషిస్తాడు. And that's what Paul is telling to Timothy. అదే విషయాన్ని పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. You need to work hard. తిమోతి, నువ్వు కష్టము పడి పని చేయాలి. But you only could do in your limitations. అయితే నువ్వు కేవలము నీకున్నటువంటి హద్దుల్లోనే నువ్వు పని చేయగలవు. God is the one who would bless your efforts. అయితే నీ ప్రయాసమును ఆశీర్వదించువాడు దేవుడు. And to be able to see that harvest, you need to patiently wait. కనుక ఆ బహుమానము, ఆ పంటను నువ్వు చూడడానికి నువ్వు సహనంతో వేచి ఉండాలి. Maybe if I apply spiritually, probably you need to patiently wait on the Lord, praying and then crying out to Him. కనుక నువ్వు ఆత్మీయంగా చూసినట్లయితే నువ్వు ప్రభు కొరకై వేచి ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. Whatever we do for the Lord, we do with all human limitations. కనుక మనం ప్రభు కొరకై ఏది చేసినా మానవ హద్దులు కలిగిన వారమే చేస్తాం. Blessings come from the Lord. అయితే ఆశీర్వాదము ప్రభువు నుండి వస్తుంది. But we need to season our efforts with prayer. అయితే మన యొక్క ప్రయాసములన్నింటినీ మనము ప్రార్థనలో ముంచి ప్రార్థనతో పాటు చేయాలి. And when we pray, we will definitely wait for God to work. అయితే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు పని చేయనట్లుగా మనం వేచి ఉంటాం. So these three things Paul brings out in these 3 verses. ఈ 3 వచనాల్లో ఈ 3 ఉదాహరణలు పౌలు తెలియజేస్తా ఉంటాడు. So Paul wanted him to reflect on these things. పౌలు ఈ 3 విషయాలను నువ్వు తలపోసుకోవాలి, ఆలోచించాలి అని తిమోతిని కోరుతా ఉంటున్నాడు. What are the 3? ఆ 3 విషయాలు ఏంటండి? He needs to reflect on the life of a soldier. అతడు సైనికుని యొక్క జీవితమును ఆలోచించాలి. How he will be willing to suffer. ఎలాగో అతడు శ్రమను ఓర్చడానికి ఇష్టపడతాడు. How he will not be entangled in such a way that he will not have time and energy to spare for Lord Jesus Christ. యేసు ప్రభు కొరకై ప్రయాసపడడానికి కొరకై ఆయనకు సమయం లేకుండా ఉండకుండా ఆయన ఈ లోక విషయాల్లో చిక్కుకున్నాడు. How he pleases the captain. ఆయన ఎలాగో అధికారిని సంతోషపరచడానికి ప్రయాసపడతాడు. Implicitly obeying. అన్నిట్లో సంపూర్ణంగా విధేయత చూపిస్తాడు. Willing to be sacrificial. అంతేకాకుండా త్యాగపూరితంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. Fully trusting the captain. తనకున్నటువంటి అధికారి మీద పూర్తి నమ్మకం కలిగి ఆయన మాటలకు లోబడి ఉంటాడు. Secondly, Paul talks about an athlete. రెండవది పౌలు ఒక క్రీడాకారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Athlete goes through a rigorous exercise. ఈ క్రీడాకారుడు ఎంతో కఠినమైనటువంటి ప్రయాసమైనటువంటి
తర్బీదు గుండా వెళ్తాడు. He will have adequate preparation. అంతేకాకుండా ఎంతో గొప్ప అధికమైనటువంటి సిద్ధపాటు కలిగి He ఉంటాడు. will follow the rules. అక్కడ ఉన్నటువంటి నియమాలను పాటిస్తాడు. He will be focused on the crown, that's the reward, the award. బహుమానం అనగా ఆ కిరీటం మీదనే తన గురిని నిలుపుకుని ఉంటాడు. Timothy, you need to do this. కనుక తిమోతి నువ్వు ఈ కార్యాలు చేయాలి. Thirdly, మూడవది about farmer. వ్యవసాయకుడు. Like a farmer, you need to work hard కనుక రైతు వలె నువ్వు కష్టపడి పని చేయాలి. and patiently wait for the Lord to bless. ప్రభువు ఆశీర్వదించినట్లుగా నువ్వు సహనముతో వేచి ఉండాలి. In fact, all these things, to a great extent, Paul fulfilled in his life. వాస్తవానికి ఈ విషయాలన్నింటినీ పౌలు ఎంతో అధిక పరిమాణంలో తన జీవితంలో ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. In the end, we will read this verse again. ముగింపులో మరొకసారి ఈ మాటను చదువుకుందాం. 2 Timothy chapter 2 verse 7. No, verse 7, yeah. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. Reflect on what I am saying. నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము. What are the things that he said? ఆయన చెప్పిన మాటలు ఏంటండి? He said about soldier. సైనికుని గురించి చెప్పాడు. He said about an athlete. ఒక క్రీడాకారుని గురించి చెప్పాడు. And he said about a farmer. తర్వాత వ్యవసాయకుని గురించి చెప్పాడు. So reflect on them. కనుక వీటిని గురించి నువ్వు ఆలోచించుము. For the Lord will give you insight into this. ప్రభువే ఈ విషయాలలో నీకు వివేకం అనుగ్రహించును. I think if we implement these thoughts in our own life, మన సొంత జీవితంలో ఈ విషయాలను మనము ఒకవేళ మనము అన్వయించుకున్నట్లయితే we will be people who would please our Lord. మన ప్రభువును సంతోషపరిచే వారిగా మనం ఉంటాం. We will be people who would be practicing or preparing well for accomplishing God's work. దేవుని కార్యాలను నెరవేర్చడానికి కొరకే సిద్ధపడేటటువంటి వారిగా మనం ఉంటాం. We will be preparing to compete. అంతేకాకుండా పోటీలో మనము పోటీలో ఉండడానికి సిద్ధపడతాం. We will be patiently waiting for a rich harvest. అంతేకాకుండా గొప్ప పంట కొరకై సహనముతో మనం వేచి ఉంటాం. May the Lord bless these thoughts for ప్రభు us. ఈ తలంపులను మన కొరకై దీవించును గాక. Amen. ప్రార్థన.